గుడ్ మార్నింగ్ అండి. యాస్పిరెంట్స్కి ఇవాళ ఒక టాపిక్ సింధు నాగరికతలో లోథల్ అనే పట్టణం గురించి చర్చించుకుంటామండి. లాస్ట్ క్లాస్లో మొహంజదారో, హరప్ప గురించి చెప్పుకున్నాం. పోటీ పరీక్షల దృష్ట్యా ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోథల్ అనే పట్టణం గురించి. లోథల్ని ఏమంటారు అంటే రెండవ మృతల దిబ్బ అనేసి అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి యాస్పిరెంట్స్ అండి. రెండవ మృతల దిబ్బ అనేసి అంటారు లోథల్ని. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో కేంద్రీకరించబడింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు. ఇది యాస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. సింధు నాగరికత ప్రజలు ఆ రోజుల్లోనే మెసపటోమియా అనే నగరంతో వర్తక వ్యాపారాలు నిర్వహించారు. ఆ వర్తక వ్యాపారాల్లో సముద్ర మార్గంలో చేసిన వ్యాపారాలకి అత్యంత ప్రామాణికమైనది ఓడరేవులు. డాక్ యార్డ్ అని కూడా ఇంగ్లీష్లో ఉంటారండి. డాక్ యార్డ్ అని కూడా అంటారు. ఒకసారి మనం యాస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఓడరేవు ప్రత్యేకత ఏంటి? మెసపటోమియాతో వ్యాపారాలు చేశారు. అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడినాయి అంటే మెసపటోమియా ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు భారతదేశం నుంచి వచ్చిన వర్తక వ్యాపారాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఆ ప్రాంతంలో బయటపడినాయి. సో అది మరి ఈ వ్యాపారం చేయడానికి ప్రధానమైన ప్రాంతం ఇది ఏంటంటే సరస్వతి నది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. సరస్వతి నది ఇందులో ఒక ప్రధానమైన అంశం. మరి ఈ ప్రాంతంలో ఎస్ఆర్ రావు అనే వ్యక్తి తవ్వకాలు జరిపించారు. ఆ వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు. మరి ఈ ప్రాంతంలో బయలుపడిన కీలకమైన అంశాలు ఏంటి? మన పోటీ పరీక్షల దృష్టి వెరీ ఇంపార్టెంట్. ఒకే సమాధిలో 2 శవాలు బయటపడినాయి. సమాధి ఒకటే, 2 శవాలు బయటపడినాయి. అంటే ఒకరి మీద ఒకరు పడుకోబెట్టి పూడ్చిన ఆచారం ఉండొచ్చేమో ఈ ప్రాంతంలో బయటపడినాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినాయి. అంటే తూనికలు, కొలతలు, త్రాసు ఉంటుందండి. ఇలా త్రాసు ఉంటుంది. ఒకప్పట్లో అదే మెజర్మెంట్స్కి, వ్యాపార లావాదేవీల్లో మెజర్మెంట్స్కి అదే కీలకమైన మెజర్మెంట్ త్రాసు. అలాంటి త్రాసు బయటపడింది ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు. మరి ఇంకేమైనా ఉన్నాయా అంటే చదరంగం బోర్డు బయటపడింది. చెస్ బోర్డు. బహుశా వాళ్ళు వినోదాల్లో ఒక పార్ట్ అయిండొచ్చేమో. అది చదరంగం బోర్డు బయటపడింది. చెస్ బోర్డు అంటే దీన్ని మామూలుగా ఎలా అంటారంటే రాజు మంత్రులు ఇద్దరు ఉంటారు. యుద్ధం జరిగినప్పుడు రక్తపాతం జరగదు. అలాంటి ఆట ఇది చదరంగం బోర్డు అనేసి అంటూ ఉంటారు. అది ఇక్కడ బయటపడింది. బ్రాంజ్ స్కేల్ బయటపడింది. కంచుతో తయారు చేసిన స్కేల్ బయటపడింది. కంచుతో తయారు చేసిన గాజులు బయటపడినాయి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు. బంగారంతో తయారు చేసిన పూసలు బయటపడినాయి ఈ ప్రాంతంలో తవ్వకాలు చేసినప్పుడు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రాంతంలో టెర్రకోటతో తయారు చేసిన గుర్రపు బొమ్మ బయటపడింది. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం అనేసి అంటుంటాం. కానీ ఇక్కడ టెర్రకోట అంటే మట్టి పెంకుల మీద వేసింటారండి బొమ్మలు. టెర్రకోటతో తయారు చేసిన గుర్రపు బొమ్మ ఈ ప్రాంతంలో మనకు బయలుపడింది అన్నమాట. అలాగే ఇదే కాన్సెప్ట్లోనే వరికి సంబంధించిన ఆనవాళ్ళు బియ్యపు గింజ ఇక్కడ బయటపడింది. బియ్యపు గింజ ఇక్కడ బయటపడింది. మరి వెరీ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు. దీన్ని మనం బాగా పసిగట్టాలి. బియ్యపు గింజ ఈ ప్రాంతంలో బయటపడింది. అలాగే హోమగుండాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో బయటపడినాయి. హోమగుండాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో బయటపడినాయి. అలాగే లోథల్ మరియు చాన్హుదార్ అనే ప్రాంతాలను పరిశ్రమలకు చెందిన పట్టణాలు అనేసి అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. లోథల్ మరియు చాన్హుదార్ అనే ప్రాంతాలను లేదా పట్టణాలను
పరిశ్రమలకు సంబంధించిన పట్టణాలు అనేసి అంటూ ఉంటారు అన్నమాట. ఈ ప్రాంతం ఇది ఒకటి మనకి ఈ ప్రాంతంలో వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ని కీలకమైన అంశాలు, అలాగే ఒక 600 నవరత్నాలు తవ్వకాలు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. విలువైన వస్తువులు అవన్నీ 600 నవరత్నాలు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు మనకు బయటపడినాయి. అందులో ఎంటైర్ టోటల్ సింధు నాగరికత స్థావరాల్లో సహజ సిద్ధ ఓడరేవు కలిగిన ఏకైక స్థావరం ఇది మనకి. ఇది కూడా బిట్టే అండి, మనకి చాలాసార్లు అడిగారన్నమాట. సహజ సిద్ధం అంటే ఆ రోజుల్లోనే మన భారతీయులు ఎంత టెక్నాలజీని ఉపయోగించారో, అందులో సింధు నాగరికత ప్రజలు పడవ మీద ప్రయాణం చేసి మెసొపొటేమియా దేశానికి వెళ్ళి ప్రస్తుతం ఇరాక్ అంటారు, మెసొపొటేమియా దేశానికి వెళ్ళి అక్కడ వర్తక వ్యాపారాలు చేశారు. ప్రధానంగా ఏమి వర్తక వ్యాపారాలు చేశారంటే పత్తిని తీసుకెళ్ళారు మన వాళ్ళు. పత్తిని తీసుకెళ్ళి ఆ దేశంలో వర్తక వ్యాపారాలు చేశారు. అక్కడ పత్తి బేళ్ళు బయటపడినాయి మనకి. ఎక్కడ మెసొపొటేమియా ప్రాంతంలో తవ్వకాలు చేసినప్పుడు పత్తి బేళ్ళు బయటపడినాయి. అలా సహజసిద్ధంగా ఓడరేవు కలిగిన ప్రాంతం అండి మనకి లోతల్ అనే పట్టణం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి పోటీ పరీక్షలకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హిస్టరీకి సంబంధించి లోతల్ సింధు నాగరికత ప్రాంతంలో లోతల్ అనే పట్టణంలో ఉంది. సో ఇవి కొన్ని కీలకమైన అంశాలండి. వీటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆస్పిరెంట్స్కి. అలాగే ఆస్పిరెంట్స్కి వచ్చిన రిక్వెస్ట్, నేను డైలీ 3 ప్రశ్నలు షార్ట్ వీడియో పెడుతున్నాను. ఒకసారి చూడండి, చూసి అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు మరికొన్ని క్లాసులు చేయడానికి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.